నష్టపరిచే స్నేహం, లోకానుసారమైనటువంటి స్నేహం, లోకములో మైమరిపింపజేసే స్నేహం, చెడు వ్యసనాలను పరిచయం చేసే స్నేహం, ఇవన్నీ లోకములో ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఎవరు మీతో మాట్లాడినా అందులో ఉన్న ఉద్దేశం తెలుసుకోవాలి. వారు పాపం వైపు ప్రేరేపిస్తుంటే మనం వెళ్ళిపోకూడదు. వాక్యంలో మనకు దేవుడు చెప్పిన మాటలు వినిపడవు, స్నేహితుడు చెప్పే మాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి. సరి అయినటువంటి జ్ఞానుల సహవాసం లేకపోతే ఎంత నష్టం ఉంటుందో, మూర్ఖునితో స్నేహం ఎంత ప్రమాదమో దేవుడు చెప్తున్నాడు. అలాంటి స్నేహం దేవుని మంచిది కాదు. దీన మనస్సు కలిగిన వారితో స్నేహం చేయాలి. గట్టిగా చప్పట్లు కూడా దేని మేపరచు. దీన మనస్సు కలిగిన వారితో మనం స్నేహం చేయాలి తప్ప ఇలా దేవునిలారా గర్వపు మాటలు, అహంకారపు మాటలు, ఆవేశపూరితమైన మాటలు చెప్పే వారితో మనము సహవాసం చేయకూడదని. అందుకనే ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, నీకు నష్టం చేసేవాడికి నేను నష్టం చేసేదాకా పడుకొని అంటాడు, నిన్ను కొట్టినవాడిని నేను కొట్టేదాకా ఊరుకొని అంటాడు. మనం కూడా అలా నాకు ఎంత మంచి ఫ్రెండ్ దొరికాడండి, నా కొట్టినవాడిని మళ్ళీ కొడతాడంట, మనం చాలా సంతోషపడతాం. లేదా నన్ను నష్టపరిచినవన్నీ ఎలాగైనా సరే వాడు అంతు చూస్తాడంట, ఎంత మంచి స్నేహితుడు దొరికాడు అనుకుంటాం. దీనిలో అలా పగను ప్రేరేపించేవారు కూడా మనకు మంచిది కాదు. అలాంటి స్నేహం కూడా చాలా ప్రమాదం. ఆవేశపరిచేటువంటి స్నేహితులు ఎక్కువగా ఉంటే మన కుటుంబాలు పాడైపోతాయి. మనము చేయకూడని పొరపాటు చేస్తాం, చేయకూడని నేరాలు చేస్తాం. కనుక ఈ వ్యసనాల్లో పడ్డ వారందరి స్నేహితుల ద్వారా ఈ వ్యసనాలకు అలవాటు అయినటువంటి వారందరూ నష్టపోతారు. ఎక్కడ లాభం జరగదు. వారి ఆరోగ్యం పాడైపోతుంది, వారి కుటుంబ సంబంధాలు పాడైపోతాయి, అలాగే వారి జీవిత కాలంలో వారికి ఉన్నటువంటి సంపద పాడవుతుంది, సమస్తం నష్టపోతారు. అందుకే వారి ఫ్రెండ్స్లలో అలాంటి వారు ఉన్నారో లేదో తెలియక మనం సహవాసం చేసినప్పుడు అందుకని చేయకూడని నేరాల్లో ఇరుక్కుపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. దానికి వారు అనుకోరు ఆ పరిస్థితుల్లో. చెడు వ్యసనాలతో జరిగేటువంటి నేరాలు ఎన్నో ఉన్నాయి. అందుకే నష్టపరిచేటువంటి స్నేహం ప్రమాదం. నష్టపరిచే స్నేహం ఉంది లోకంలో. పాపం వైపు ప్రేరేపించేటువంటి స్నేహం ఉంది. పాపమును చేయమని ఇలా వ్యసనాలకు మనల్ని పరిచయం చేసేటువంటి స్నేహం ఉంది. అందుకే అలాంటి వారితో మనము జాగ్రత్త ఉండాలి అంటున్నాడు. అందుకే మొదటిది, పాపమును ప్రేరేపించేటువంటి వారితో స్నేహము చేయకూడదు. అది గుర్తుపెట్టు.